నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మంచి జోష్లో ఉన్నారు. అగ్ర కథానాయకులో ఎవరికీ సాధ్యం కాని రీతిలో వరుసగా హ్యాట్రిక్ హిట్లు సాధించారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో ఆయన ఆ ఘనతను అందుకున్నారు. ప్రస్తుతం భావి దర్శకత్వంలో చేస్తున్న సినిమా కథ కూడా విభిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కూడా బాలయ్య తనకు అచ్చొచ్చిన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ ఏడాది విజయదశమికి లేదంటే సంక్రాంతికి దీన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. బాలయ్య తన చివరి చిత్రం భగవంత్ కేసరితో తెలుగు సినీ పరిశ్రమలో మరో అరుదైన రికార్డుని నెలకొల్పారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్లో ఈ సినిమా 210 రోజులు పూర్తి చేసుకుంది. సినిమా విడుదలైన 7 నెలల నుంచి ఈ సినిమా ఇక్కడ ప్రదర్శింపబడుతూనే ఉంది. గతంలో మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా కూడా ఈ థియేటర్లో 200 రోజులు ఆడింది. భగవంత్ కేసరి చిత్రం 70 కోట్ల షేర్ని కలెక్ట్ చేసింది. అఖండ సినిమా వరకు ఫ్లాప్స్లో ఉన్న బాలయ్య అఖండతో సంచలన విజయం అందుకొని ఇక వెను తిరగకుండా దూసుకెళ్తున్నారు. రోజు రోజుకి క్రేజ్ పెంచుకుంటున్నారు. ఆహాలో చేసిన అన్స్టాపబుల్ షోతో కూడా బాలయ్యకి ఈ తరం యువతలో క్రేజ్ ఇమేజ్ రావడానికి కారణమైందని చెప్పొచ్చు. భగవంత్ కేసరి చిలుకలూరిపేట రామకృష్ణ థియేటర్లో రోజుకు 4 ఆటలతో 210 రోజులు కంప్లీట్ చేసుకొని సంచలనం సృష్టించింది. తాజాగా థియేటర్ లీజ్ ప్రొపరేటర్ సుబాన్ అక్విల్ బాలయ్య సినిమా ఈ ఘనత సాధించడంతో ఆయన స్పందించారు. మా చిలుకలూరిపేట చరిత్రలో డైరెక్ట్ 4 ఆటలతో గ్యాప్ లేకుండా ద్విశతదినోత్సవం జరుపుకున్న తొలి చిత్రంగా రికార్డు సృష్టించి గతంలో పోకిరి చిత్రం ద్వారా ఘనత అందుకున్న ఈ థియేటర్ మళ్ళీ ఇప్పుడు భగవంత్ కేసరితో మరో ఘనత అందుకోవడం 2 ద్విశతదినోత్సవాల థియేటర్గా నిలిపిన ప్రేక్షక మహాశయులకు మా ధన్యవాదాలు అని తెలిపారు ఆయన. భగవంత్ కేసరి కేవలం థియేటర్లోనే కాదు, ఓటీటీలో కూడా అదరగొట్టేసింది. అలాగే టెలివిజన్లో కూడా మంచి రేటింగ్ సాధించి అదరగొట్టేసింది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.